హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే సాధన చేసి సాధించండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మసాలా చేద్దామండి. అండ్ రోడ్ సైడ్ మనం తింటాం కదండి మసాలా, ఆ మసాలా స్టైల్లో మసాలా లైక్ ముంత మసాలా అంటాం, బొరుగుల మిక్చర్ అంటాం, బూందీ మిక్చర్ అంటాం. సో ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు మసాలా. సో ముందుగా మనం ఒక బాండీలోకి బొరుగులు ఉంటాయి కదండి, వాటిని డ్రై ఫ్రై చేసుకోండి అండి. అంటే కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో దాని తర్వాత ఇవి ఉంటాయి, వాటి పేరేంటో, అవి కార్న్ చిప్స్ అండి అవి. సో కార్న్ చిప్స్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఓకేనా? సో కార్న్ చిప్స్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కార్న్ చిప్స్ తినటం వల్ల. సో అలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి కార్న్ చిప్స్ని. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఒక కొంచెం అదే ఆయిల్లోకి చెనక్కాయ పప్పులు వేసుకోండి, ఒక గుప్పెడు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. సో మసాలా అనేది చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈజీ రెసిపీ అండి ఇది అయితే. సో ఇది వచ్చేసరికి బ్యాచిలర్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ బ్యాచులర్. సో నేనే ఈజీగా చేసుకున్నాను. సో హోమ్ మేకర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకుంటారండి. వాళ్ళకి చిటికలో పని. ఓకే, సో ఇండియన్ స్టైల్లో మసాలా మేకింగ్ వీడియో ఇన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు చూసారు కదండి. ఇప్పుడు మన పప్పులు అనేది ఫ్రై అవుతున్నాయండి. సో అవి వచ్చేసరికి నేను ఆల్రెడీ వేపి పెట్టుకున్నానండి, బొరుగులు వేపి పెట్టుకున్నాను, ఎందుకంటే అవి మెత్తబడి ఉంటాయి కదండి. సో అందుకని కొంచెం కరకరలాడాలి అని చెప్పి నేను ఫ్రై చేసుకున్నాను. సో వాటిలోకి ఒక టమోటో, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాండి. సో ఇప్పుడు ఆ కార్న్ చిప్స్ వాటిలో వేసుకొని బాగా కలపండి. విరగొట్టేసేయండి కార్న్ చిప్స్ని, అప్పుడు బాగా మనకి మిక్స్ అవుతాయి. ఓకేనా? విరగొట్టేసేయండి, గట్టిగా కలపండి. ఆ తర్వాత ఆనియన్ అండ్ టమోటాని కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి, 1 లేదా 2. ఒక స్పూను నేను కారం వేసుకున్నానండి, చిల్లీ పౌడరు కారం 1 టేబుల్ స్పూన్, అండ్ కొంచెం గరం మసాలా అనేది మీకు ఆప్షనల్ అండి, అండ్ చాట్ మసాలా. సో ఈ నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి, సో నేను అందుకని వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే ఓన్లీ కారం వేసుకొని లాగిచ్చేయండి. కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ చెనక్కాయ పప్పుల్ని వేసుకుందాం. ఓకే, సో మొత్తాన్ని కలిపేయండి. మొత్తాన్ని కలిపేసిన తర్వాత మనకి ఫినిషింగ్ కావాలి కదండి. ఫినిషింగ్ కోసం నిమ్మకాయలు వాటిలో పిండుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. ఓకేనా? ఓకే, సో అది బాగా కలుపుకోనండి. మీరు కలుపుకోవటం అనేది మీ ఆప్షనల్, అది లైక్ చేతితో బాగా కలుపుకోవచ్చు, లేదంటే అలా చెంచాతోటి కలుపుకోవచ్చు. నేనైతే మీ ముందు అలా కలిపాను, బట్ బ్యాక్ సైడ్ అయితే చేతులతోనే కలిపేసండి, ఎందుకంటే చేతులతో కలిపితే కొంచెం ఆ టేస్ట్ వేరండి. ఓకేనా? సో ఇదైతే స్పూన్తో కలిపింది. ఇమేజ్ చూస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా.
ఆఫ్టర్ దట్ ఫినిషింగ్ స్టేజ్లో చూడండి కొంచెం చేంజింగ్ అనేది కనపడిద్ది. ఓకే, ఇది నేను చేతితో కలిపేసానండి, సో అందుకని అంత కలర్ఫుల్గా ఉంది. ఓకేనా, సో మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఓకేనా, ఓకే అండి. సో మన ఇండియన్ స్టైల్లో ముంత మసాలా అనేది రెడీ అయిపోయిందండి. వెరీ ఈజీ బ్యాచిలర్స్ రెసిపీ. సో చూశారు కదండి, వీడియో మొత్తం చూశారని అనుకుంటున్నాను. సో ఈ నా ప్రయత్నానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఐ ఆమ్ వెరీ హ్యాపీ.